నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఇండియాలో చాలా మంది బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ లోవర్ బ్యాక్ పెయిన్ తోటి లేడీస్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈ పెయిన్ తగ్గించుకోవడం కోసం ఎన్నో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటారు. ఇదేమైనా పర్మనెంట్ సొల్యూషనా అంటే నో. అప్పటి వరకు పెయిన్ తగ్గించుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి పెయిన్ కిల్లర్స్. పోనీ సర్జరీకి వెళ్దామా అంటే అమ్మో! సర్జరీ చేసుకుంటే తర్వాత ఎప్పటికి మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. మళ్ళీ లేచి ఎప్పుడు కూర్చోగలుగుతాం, ఎప్పుడు నడవగలుగుతాం. సో, ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయని భయంతో కూడా దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తారు. మరి ఈ పెయిన్‌ని తగ్గించుకోవటం ఎలా? అసలు సర్జరీ అనేది అవసరం లేకుండా, సో, పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా పెయిన్ తగ్గించుకోవడం సాధ్యం అవుతుందా అనంటే యెస్. అవుతుంది అని అంటుంది ఈపియోన్ పెయిన్ మేనేజ్‌మెంట్. సో, అది ఎలా? సో, వీరిచ్చేటువంటి పీఆర్‌పీ ట్రీట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుంది? ఎంత రిజల్ట్స్ ఇస్తుంది? దీని సక్సెస్ రేట్ ఎలా ఉంది? ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనా చంద్ర గారు. హలో మ్యామ్. Namaste. యాహ్! How are you? యాహ్! ఐయామ్ గుడ్. యూ ఆర్ లుకింగ్ సో క్యూట్. యాహ్! మ్యామ్. సో, బ్యాక్ పెయిన్ మేజర్‌గా మనం చూసుకుంటే ఎక్కువగా లేడీస్‌లోనే ఈ కంప్లెయింట్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది బ్యాక్ పెయిన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ మాట్లాడుకుందాం. సో, బ్యాక్ పెయిన్ ఎక్కువగా లేడీస్‌లో రావటానికి ఏముంటాయి రీజన్స్? See, first thing is ladies low, they don't care for themselves. Continuous working, okay? They don't want to sit. తర్వాత hormonal changes in females, okay? తర్వాత every phase in women life is different. Pre-pregnancy, pregnancy, post-pregnancy, premenopausal, menopausal. So every phase లో బాడీకి రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంది విత్ టర్మ్స్ ఆఫ్ డయట్ యాక్టివిటీస్. బట్ ఫీమేల్స్ దే డోంట్ కేర్ ఫర్ దెమ్సెల్వ్స్. తర్వాత కొన్ని క్రానిక్ పెయిన్ కండిషన్స్ like sciatica or like fibromyalgia, chronic fatigue syndrome, these are more common in females, genetic predisposition. Okay, so there are so many reasons why back pain is more common in females as compared to males. ఓకే. సో, మరి ఫీమేల్స్ ఎప్పుడు ఈ బ్యాక్ పెయిన్‌ని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. దీని నుంచి తప్పించుకోవటం ఎలా? ఇది వాళ్ళకున్నటువంటి బిగ్ టాస్క్ అని కూడా అనుకోవచ్చు. సో, నిరంతరం పెయిన్ కిల్లర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటే అదర్ కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. సో, ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ వేయకూడదు. అటువైపు సర్జరీకి వెళ్ళలేం. ఎందుకంటే మేము ఇంట్లో వర్క్ చేసుకోలేకపోతే ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇంట్లో అందరికీ వర్క్ చేయాల్సింది వుమెన్ ఉంటుంది కాబట్టి మేజర్‌గా. సో, ఈ 2 కాకుండా పీఆర్‌పీతో ఎలా ట్రీట్ చేస్తారు? See, first thing is back pain ki usual ga two types of solutions they know. ఒక పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ ఆర్ సర్జరీ. కానీ ఫ్రమ్ పెయిన్ కిల్లర్ అండ్ ఫిజియోథెరపీ టు సర్జరీ ఒక లాంగ్ జర్నీ ఉంది. ఓకే, దే సఫర్ అలాట్. సో ఈ సఫరింగ్ కి అవసరమే లేదు. That is why we have all simple, minimally invasive injection techniques. Okay, but before injection, we have to identify the acute pain unda, chronic pain unda, muscle pain unda, or what is the specific reason. So spine lo kuda chala reasons unnai. It's not only disc. Okay, disc to part we have joints, facet joints, sacroiliac joint, muscle, ligaments, then fractures. కొన్ని పేషెంట్స్కి ఆఫ్టర్ 60-65 ఫ్రాక్చర్స్ కూడా కామన్ ఉంది. సో వీ హ్యావ్ టు ఫస్ట్ ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ ద పెయిన్. ఒక్కసారి ఐడెంటిఫికేషన్ తర్వాత హోలిస్టిక్ అప్రోచ్లో ట్రీట్మెంట్ చేయాలి. సో ఓన్లీ పిఆర్పి వర్క్ అవుతుంది, ఆర్ సమ్ ఇంజెక్షన్ వర్క్ అవుతుంది, ఆర్ ఓన్లీ ఫిజియో వర్క్ అవుతుంది, ఆర్ ఓన్లీ సర్జరీ వర్క్ అవుతుంది, ఇది కాదు. ఒక్కసారి నొప్పి క్రానిక్ అయిన తర్వాత వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఇన్ అ హోలిస్టిక్ వే. ఓకే, సో ఇది ఇంజెక్షన్స్ ఇంపార్టెంట్ ఉంది, తర్వాత రీహాబ్ మసిల్ స్ట్రెంథనింగ్ ఇంపార్టెంట్ ఉంది, వెయిట్ రిడక్షన్ ఇంపార్టెంట్ ఉంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇంపార్టెంట్ ఉంది, టాబ్లెట్స్ కూడా ఇంపార్టెంట్ ఉంది. సో మొత్తం కలిపి హోలిస్టిక్ అప్రోచ్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తున్నాను. సో వన్ ట్రీట్మెంట్ విల్ వర్క్, వన్ విల్ ఫెయిల్, ఇది కాదు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, సో ఫస్ట్ పేషెంట్ అప్రోచ్ అయిన తర్వాత ప్రొసీజర్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? యా, ఫస్ట్ థింగ్ ఇస్ ఇది పేషెంట్ హిస్టరీ. ఓకే, వన్స్ ఒకసారి పేషెంట్ కి మొత్తం హిస్టరీ అయిన తర్వాత వీ అండర్స్టాండ్ 90% ఆఫ్ ద డయాగ్నోసిస్ కెన్ బి మేడ్. సెకండ్, ఫిజికల్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది కొన్ని టెస్ట్స్ ఉన్నాయి టు ఐడెంటిఫై బ్యాక్ పెయిన్ కి. సో వీ డూ దోస్ టెస్ట్. అవసరం ఉంటే ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్ ఆర్ ఎక్స్రే ఆర్ సిటీ స్కాన్ అవసరం ఉంటే చేస్తాము కన్ఫర్మేషన్ కోసం. ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత సపోజ్ పేషెంట్ కి ఇంజెక్షన్ కి అవసరం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ ప్లాస్మా థెరపీ ఆర్ నర్వ్ రూట్ బ్లాక్ ఆర్ ఎపిడ్యూరోప్లాస్టీ, సో మెనీ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఏ టెక్నిక్ సూట్ అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ పెయిన్, దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. సో ఈ ట్రీట్మెంట్లో ఇంజెక్షన్స్
ఇది మొత్తం ఇంజెక్షన్ ట్రీట్మెంట్ 15-20 minutes లో అయిపోతుంది. తర్వాత ఫాలోడ్ బై రీహాబ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ కంట్రోల్, ఎవ్రీథింగ్ నా టీమ్ చెప్తారు. సో Okay. ఓవరాల్ గా 2 to 3 hours లో మొత్తం ఈ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే రీసెంట్గా ఒక విమెన్ నేను కలిసాను మ్యామ్. తనకి సర్జరీ అయ్యింది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది. సర్జరీ తర్వాత తను నన్ను ఆల్మోస్ట్ 8 months తర్వాత కలిశారు. తను ఏం చెప్తున్నారంటే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా సర్జరీకి వెళ్ళొద్దు, సర్జరీ చేసిన తర్వాత అక్కడ వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే నేను డయాబెటిక్ అవటం వల్ల నేను ఆల్మోస్ట్ 3 months కోమాలో ఉన్నాను. సో నేను సజెస్ట్ చేస్తున్నాను సర్జరీకి వెళ్ళకండి అని. సో ఇట్లా వేరే అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు పిఆర్పి తీసుకున్నా కూడా ముందు ఏమైనా చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అందరూ తీసుకోవచ్చా? ఈ డౌట్ కూడా Yeah. వాళ్ళకుంది. See, PRP చాలా సింపుల్ టెక్నిక్. ఓకే, ఇట్స్ ఇంజెక్షన్ టెక్నిక్. అండ్ PRP లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ కి, బ్యాక్ పెయిన్ కి, ఆర్ ఎనీ జాయింట్ పెయిన్స్ కి ఎగ్జాక్ట్ గా జాయింట్ లో పెడతాను. ఓకే, సో బాడీకి వేరే బాడీ పార్ట్స్ కి దెర్ ఇస్ నో రిలేషన్ టు ఇట్. ఓకే, సో PRP తర్వాత కాంప్లికేషన్ ఛాన్సెస్ ఇస్ లెస్ దెన్ 0.01%. ఓకే, కానీ మెడికల్ కండిషన్స్ ప్రతి పేషెంట్ కి మెడికల్ కండిషన్, మెడికల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ ఉంది. Okay. So any intervention or anything when we are doing to the patient, medical history complete ga we have to see. తర్వాత పేషెంట్ కి వాట్ ఈస్ ద మెడికల్ కండిషన్ అట్ దట్ టైం, బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ కంట్రోల్లో ఉందా, కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సీ అండ్ దెన్ ప్రొసీడ్. ఇది బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కదా. బట్ యాజ్ కంపేర్ టు సర్జరీ, పిఆర్పిలో కాంప్లికేషన్స్ ఇస్ లెస్, వెరీ వెరీ లెస్, మినిమల్, నెగ్లిజిబుల్. ఓకే, సో నిన్న మొన్నటి వరకు పిఆర్పి అని అంటే జనరల్లీ మోకాళ్ళకి మాత్రమే చేస్తారని చాలా మందిలో ఉన్నటువంటి భావన. నిజానికి పిఆర్పి అనేది దేనికి చేయొచ్చు? PRP is platelet-rich plasma growth factors. So growth factors we can use anywhere. See, the 1960s lo PRP started for hair. ఓకేనా, సో హెయిర్ కి గ్రోత్ కోసం, స్కిన్ కి రీజువినేషన్ కోసం, ప్లాస్టిక్ సర్జరీలో టు రిపేర్ ద స్కిన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దెన్ అగైన్ మస్కులోస్కెలిటల్ లో లైక్ ఇది బోన్స్ లో మసిల్స్, లిగమెంట్ రిపేర్ కోసం వీ కెన్ యూస్ పిఆర్పి ఎనీవేర్ ఇన్ ద బాడీ. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ మైగ్రేన్, ఇప్పుడు మైగ్రేన్ లో కూడా పిఆర్పి హెల్ప్ అవుతుంది. తర్వాత న్యూరాలజియాస్ లో కూడా హెల్ప్ అవుతుంది. సర్వైకల్ స్పాండిలైసిస్, ఫ్రోజన్ షోల్డర్, రొటేటర్ కఫ్ ఇంజరీ, బ్యాక్ పెయిన్, మసల్ పెయిన్, మోకాల్, హిప్ ప్రాబ్లమ్, హిప్ ఆస్టియోఆర్థరైటిస్, హిప్ ఏవియన్, యాంకల్, లిగమెంట్ ఇంజరీస్, ఆల్ ఈ కండిషన్స్ లో పిఆర్పి సేఫ్ గా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఒక్కసారి ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుందా మ్యామ్? ఇది కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. సో డిపెండ్స్ అపాన్, ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ గా బ్యాక్ లో సర్వైకల్ స్పాండిలైసిస్ కోసం 1 sitting సరిపోతుంది. బట్ సపోజ్ జాయింట్స్ ఉంటే, బికాస్ జాయింట్స్ పెద్ద జాయింట్ ఉంది కదా, సో ఇఫ్ కార్టిలేజ్ లాస్ ఇస్ దేర్ వీ మే రిక్వైర్ మల్టిపుల్ సిట్టింగ్స్ లైక్ 2 sittings. ఆర్ రొటేటర్ కఫ్ ఇంజరీ ఉంటే or some heart structure ki regeneration kosam we may require 2 or 3 sittings also. సో పోస్ట్ ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా? సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది, అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి డైట్ కూడా ప్రాపర్గా ఇది తీసుకోవాలి, ఎన్ని ఇయర్స్ వరకు ఇది పనిచేస్తుంది, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా. Yeah, so we need to understand what is PRP. PRP is platelet rich plasma. What we are doing, regenerating. So okkasari we regenerate it, regrow it. It is long lasting kada. It is not for like few months it will work. So we are correcting the cause. Okay na, so we are not treating the pain by blocking the pain cycle or pain receptor. We are treating the cause. Problem unte we are giving a solution to it. So it's a long lasting treatment. It will work for a good number of years till the time again wear and tear happens. Okay, సో సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది దీంట్లో? Success rate depends on how you're doing the plasma therapy, where you're injecting, how good you have followed the post precautions. Na clinic ki success rate is more than 90 to 95%. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి నిజంగా పిఆర్పి అనేది ఒక వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా సర్జరీస్కి వెళ్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. సో ఇంత చిన్న ట్రీట్మెంట్ తోటి కొంచెం ఆ సర్జరీని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ పిఆర్పి గురించి తెలియజేసినాను. Thank you.